వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం మరియు జీకే కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే మేము అందించే డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ మరియు జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్, డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు చేరాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటి ద్వారా మీరు ఆ గ్రూప్లలో జాయిన్ అవ్వగలరు. మొదటి న్యూస్ కనుక చూసుకుంటే, 3 రోజుల్లో కులగణన రిపోర్ట్ ఫిబ్రవరి 2లోగా కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. దేశానికే తెలంగాణ కులగణన సర్వే ఆదేశం. బీసీ, ఎస్సీ మైనారిటీ అభ్యున్నతికి ఎంతో తోడ్పడుతుందని వ్యాఖ్య. సర్వే చేపట్టిన అధికారులు, ఉద్యోగులకు అభినందనలు. 96% పూర్తయిందని ఆఫీసర్ల వెల్లడి. 4% వివరాలే రాలేదని, అది కొన్ని కుటుంబాలు నిరాకరించడం వల్లనే రాలేదని వివరణ. ఫస్ట్ వీక్లో పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ. కులగణన బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై ఫిబ్రవరి మొదటి వారంలో కేబినెట్ సమావేశమై చర్చించనున్నట్లు తెలిపింది. కేబినెట్లో ఆమోదముద్ర తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. అవసరమైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసే యోచనలో కూడా ఉన్నది. బీసీ కులగణన నివేదిక, బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. వీటన్నిటి నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం అనేది ఉన్నది. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే, వచ్చే నెల 27న ఎమ్మెల్సీ పోలింగ్. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్స్. షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్. 3న నోటిఫికేషన్, 10న నామినేషన్ల స్వీకరణ, 13 వరకు విత్డ్రా, మార్చి 3 వరకు కౌంటింగ్. అలాగే అమల్లోకి కోడ్, కొత్త స్కీమ్స్కు బ్రేక్. ఎలక్షన్ కోడ్ వచ్చింది, కొత్త స్కీమ్కి బ్రేక్. తర్వాత న్యూస్, మెడికల్ పీజీలో లోకల్ కోటా రద్దు. ప్రతిభ ఆధారంగానే పీజీ వైద్య విద్య ప్రవేశాలు. రాష్ట్ర కోటాలో నివాస ఆధారిత భర్తీ కుదరదు, అది రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ 14 ఉల్లంఘన. ఎంబీబీఎస్ కోర్సుల నివాస కోటా ఉండొచ్చు. దేశంలో ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చు. త్రిసభ్య కోర్టు ధర్మాసనం తీర్పు. ఇప్పటికే నివాస కోటాలో భర్తీ అయిన పీజీ సీట్లకు ఈ తీర్పు వర్తించదని వెల్లడి. నోటిఫికేషన్ నాటి ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే హైకోర్టు. గిరిజన సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ నాటి ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. నోటిఫికేషన్కు ముందు, ఆ తర్వాత ఇచ్చిన సర్టిఫికేట్ అనుమతించాలని కమిషన్కు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. ఈ మేరకు దాఖలైన అప్పీల్ను కొట్టివేసింది. 2022లో గిరిజన సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. 2024 సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందే అభ్యర్థులు 21, 22 ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ సమర్పించాలని ఆదేశించింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టుకు దరఖాస్తు చేసిన సిద్దిపేటకు చెందిన కె. తిరుపతి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం 2022, 23, 2023, 24 సంబంధించిన ఐటీ సర్టిఫికెట్లను సమర్పించగా టీజీపీఎస్సీ నిరాకరించింది. కమిషన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తిరుపతి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సింగిల్ జడ్జ్ పిటిషన్ కొట్టివేస్తూ కమిషన్ నిర్ణయాన్ని సమర్థించారు. తిరుపతి రెడ్డి అప్పీల్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ అభినందన్ షావిలి, జస్టిస్ లక్ష్మీనారాయణ ధర్మాసనం బుధవారం అప్పీల్ను కొట్టివేసింది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ప్రస్తుత సంవత్సరాలకే జారీ చేయాలని, గతేడాది విడుదల చేయరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. దీంతో 21, 22 సర్టిఫికేట్ సమర్పించడం సాధ్యం కాదన్నారు. నోటిఫికేషన్ ప్రకారం 2021, 22 సర్టిఫికేట్ సమర్పించాల్సిందేనని కమిషన్ తరపు న్యాయవాది చెప్పారు. తర్వాత చూసుకుంటే, ఉద్యోగం వదులుకుంటే 8 నెలల జీతం. ప్రభుత్వ ఉద్యోగులకు ట్రంప్ ప్రభుత్వ ఆఫర్.
తర్వాత న్యూస్ 31 నుంచి ఏప్రిల్ సెషన్ దరఖాస్తులు. జేఈఈ మెయిన్ సెషన్ 2 దరఖాస్తుల్లో తేదీ ప్రకటన. ఏప్రిల్ 1 నుంచి 8 వరకు 2 షిఫ్టుల్లో పరీక్షలు. బుధవారం ముగిసిన జనవరి సెషన్. పేపర్ కఠినత్వాన్ని బట్టి మార్కులు పర్సంటైల్. కీ చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దు. జేఈఈ శిక్షణ నిపుణుడు ఎంఎస్ రావు. తర్వాత న్యూస్ 10 లక్షల వరకు నో ట్యాక్స్. బడ్జెట్లో వేతన జీవులకు ఊరట. కొత్తగా 25% పన్ను స్లాబ్. హెచ్ఆర్ఏ పెంపు. హోమ్ లోన్స్ ప్రయోజనాలపై ఆశలు. ఆర్థిక ద్రవ్యోల్బణం తగ్గింపు. వృద్ధి పెంపుపై ప్రభుత్వం చర్యలు. తర్వాత చూసుకుంటే మహావిషాదం. కుంభమేళాలో 30 మంది మృతి, 60 మందికి గాయాలు. తర్వాత ఇస్రో సెంచరీ. ఇప్పటి వరకు 100 ప్రయోగాలు పూర్తి చేసి 548 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో. జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగం విజయవంతం. దిగ్విజయంగా కక్షలోకి చేరిన నావిక్ 02 ఉపగ్రహం. అందుబాటులోకి రానున్న అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థ. విశ్రాంత ఉద్యోగుల అరిగోసలు. రిటైర్మెంట్ ప్రయోజనాల సొమ్ములందక ఇక్కట్లు. 2024 మార్చి నాటికి 7,995 మంది పదవీ విరమణ. ఒక్కొక్కరికి సగటున రావాల్సిన మొత్తం 60 నుండి 70 లక్షలు. జీపీఎస్, గ్రాట్యుటీ, ఎల్ఐసి, కమ్యూనికేషన్ బిల్లులని పెండింగ్. గ్రాట్యుటీ తప్ప మిగతా సొమ్ము ఉద్యోగులు దాచుకున్నదే. వారి సొమ్ము వారికి ఇవ్వడానికే ఇబ్బందులు పెడుతున్న వైనం. కమిషన్లు ఇచ్చేవారికి, పైరవీకారులకు బిల్లులు ఆమోదం. అందరికీ చెల్లించాలంటే ₹5,000 కోట్లు అవసరం. తర్వాత చూసుకుంటే కొత్త సీఎస్ ఎవరు? ఏప్రిల్ 7న శాంతికుమారి పదవీ విరమణ. కొత్త బాస్పై 2 నెలల ముందు నుంచే ఐఏఎస్ వర్గాల్లో చర్చ. రేసులో రామకృష్ణారావు, శశాంక్ గోయల్, జయేష్ రంజన్, వికాస్ రాజ్ వీరందరూ కూడా సీఎస్ రేసులో ఉన్నారు. తర్వాత చూసుకుంటే 10th స్టూడెంట్లకు ఈవినింగ్ స్నాక్స్. స్పెషల్ క్లాసులకు వచ్చే విద్యార్థులకు సర్వ్. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు అమలు. ఒక్కో స్టూడెంట్కు ₹15 ఖర్చు. రోజుకు ₹15 ఖర్చు. సర్కారీ కాలేజీల్లో 1200 సీసీ కెమెరాలు. ఇంటర్ ప్రాక్టికల్ నేపథ్యంలో బోర్డు నిర్ణయం. ఇవి ఈరోజు న్యూస్లో వచ్చిన ముఖ్యాంశాలు.